హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు కేవి నరసింహ. మాది కొల్పూరు గ్రామం. అంటే ఇక్కడే త్వరలో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన కొనసాగిన తర్వాత మక్తల్ నియోజకవర్గం గౌరవ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వాకిటి శ్రీహరి అనంతరం మంత్రిగా కొనసాగుతున్నాడు. అయితే ఈరోజు 4 తారీఖు జూన్ 2026. అయితే ఈరోజు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే కొల్పూరు టు కొర్తుకుంద అనే విలేజ్ల మధ్యలో కృష్ణా రివర్లో 3 ప్రాజెక్టులలో భాగంగా ఇక్కడ కొల్పూరులో కూడా ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు. ఇది 700 నుండి 800 కోట్ల వరకు బడ్జెట్ అంచనా వేయడం జరిగింది. అయితే దీన్ని పర్యటించడానికి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు కూడా కర్ణాటక రాష్ట్రం అంటే తంగిడికి తుంగభద్ర నది కాడ నుండి డైరెక్ట్గా జోగులాంబ గద్వాల జిల్లా వరకు పర్యటించడం జరుగుతున్నది. అందులో భాగంగానే కొల్పూర్ కృష్ణా రివర్ అంటే కొల్పూర్ టు కుర్తుకొంద అనే విలేజ్ ఉంటుంది అవతల. ఇది నుండి మనకు 600 మీటర్ల పైచిలకు ఉంటుంది. ఇక్కడే ఆ బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయడం జరిగింది అన్నారు. అయితే ఇటు నుండి అక్కడ బ్రిడ్జిని శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ గారు కూడా ఇట్లే డైరెక్ట్గా హెలికాప్టర్లు ఇక్కడ నుండి పర్యటిస్తున్నారని తెలియజేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులంతా కూడా వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ సమావేశం అయిండ్రు. మాగనూరు మండలం అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు ఆనంద్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఆసీనులు అయినారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మన ప్రియతమ మంత్రివర్యులైనటువంటి వాకిటి శ్రీహరన్న నాయకత్వంలో ఇంత పెద్ద కార్యక్రమాలు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతుండగా అన్నగారికి ప్రత్యేకంగా మా విలేజ్ తరపు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు కావస్తున్న ఏడ ఉన్న పల్లెటూరులు ఆడనే ఉన్నవి. ఒక్క ప్రాజెక్టు కూడా రాకపోవడం కొల్పూరికి హర్షణీయదగ్గమైన విషయం కానే కాదు. కాబట్టి రాబోయే కాలంలో అనేక లిఫ్టులు పరివాహక ప్రాంతాల్లో లిఫ్టులు ఉన్నాయి. నీరు అందక అన్నా మాకు నీళ్ళు అందుతలేవు, ఎండాకాలం వస్తే పంటలన్నీ నిండిపోయి మేమంతా రోడ్డున పడిన దాఖలాలు ఉన్నాయని కేసి మొరపెట్టుకున్న తర్వాత మా పైన దయ ఉంచి మా నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు నియోజకవర్గంలోనే మాకు ఇన్ని సమస్యల్లోనే మాకు వెంటనే బ్రిడ్జి శాంక్షన్ కావాలని దాదాపుగా 1 ఇయర్ నుండి కూడా అన్నగారు సీఎం దగ్గర అడిగితే కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నమాట కాదన్నట్లు తీసేయనన్నట్లు కూడా ఈ రోజు 700 నుండి 800 కోట్లు మనకు బడ్జెట్ కేటాయించారని పేపర్లో టీవీలో ప్రకటనలో అన్న ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ బడ్జెట్ ను పెట్టి త్వరగా మాకు బ్రిడ్జిని శాంక్షన్ చేసి రైతులందరినీ గ్రామ ప్రజలన్నీ దాదాపుగా మక్తల్ నియోజకవర్గంలో కొన్ని ఊర్లకే నీరు అందించినటువంటి మన శ్రీహర్ అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేసి మాకు రాకపోకలకి కానీ రైతులకి కానీ ఇక్కడ నుండి రైతులకి పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్ ఉండడం వల్ల ఇక్కడ నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయం కూడా అక్కడే ఉంటది. కాబట్టి వెళ్ళడానికి కూడా సౌకర్యవంతం ఉంటుంది అనేసి మా ప్రజలు కోరుతున్నారు. మా ప్రజలందరి తరపున ప్రత్యేకంగా మన వాకిటి శ్రీహర్ అన్నకి అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి అన్నకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.